టీజీఐఐసీ వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగిపోయింది. ఎకరాకు 237 కోట్ల రూపాయల ధర పలికింది. 6 ఎకరాలకు వేలం ద్వారా సర్కార్ ఖజానాకు 1490 కోట్ల రాబడి వచ్చింది. జూన్ 1న మరో ఎకరా వేలానికి సిద్ధమవుతోంది టీజీఐఐసీ. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలకు పదును పెడుతోంది. సర్కార్ వారి సంకల్పమే బాటగా టీజీఐఐసీ వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగిస్తోంది. లేటెస్ట్ గా రాయదుర్గం మక్తా ఏరియాలోని ఎకరా ధర 237 కోట్లు పలకడం రికార్డులకే రికార్డు. ప్రభుత్వం నిర్ణయించింది 139 కోట్లయితే అందుకు 70.5% కన్నా ఎక్కువ రేటుతో 237 కోట్లకు ప్రముఖ గౌరా వెంచర్ రాయదుర్గం మక్తాలో ఎకరా ల్యాండ్ను చేజిక్కించుకుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కు చాటుతోంది. రాయదుర్గం మక్తా ఏరియాలోని 83/1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 29 గుంటలకు టీజీఐఐసీ వేలం నిర్వహించింది. ఎంఎస్టీసీ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించిన ఈ ఆక్షన్ పాత రికార్డులను తుడిచివేస్తూ ఆల్ టైమ్ హై అనేలా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎకరాకు 237 కోట్లు అంటే మామూలా? రిజర్వ్ ప్రైస్ 139 కోట్ల కంటే 70% ఎక్కువకు పాట పాడారంటే సామాన్యమా? ఎకరాకు 237 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఇది హైయెస్ట్ రేట్. ఇది హైదరాబాద్ పొటెన్షియాలిటీకి బెంచ్ మార్క్ అంటోంది టీజీఐఐసీ. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు హైదరాబాద్ ను గ్రోత్ కారిడార్ గా చూస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు టీజీఐఐసీ అధికారులు. గత ఏడాది ఇదే రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం ప్రక్రియ నిర్వహించింది. అప్పుడు ఎకరాకు ధర 177 కోట్ల రూపాయలు పలికింది. అదే గ్రేట్ అనుకున్నారు. కానీ ఎకరాకు 237 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. తగ్గేది లేదన్నట్టు 237 కోట్లతో ఎకరా ల్యాండ్ను చేజిక్కించుకున్న గౌరా వెంచర్స్ ఐటీ టవర్స్ నిర్మించే యోచనలో ఉందనే టాక్ వినిపిస్తోంది. రాయదుర్గం మక్తా ప్రైమ్ ఏరియాలోని ప్లాట్ నెంబర్ 1A అండ్ 1F వేలం ప్రక్రియ ద్వారా సర్కార్ ఖజానాకు 1490 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇక జూన్ 1న ఇదే ఏరియాలోని మరొక 5.09 ఎకరాలకు సంబంధించిన వేలం ప్రక్రియ కోసం సమాయత్తమవుతున్నారు టీజీఐఐసీ అధికారులు. పెట్టిన పెట్టుబడికి దీటుగా రిటర్న్స్ గ్యారంటీ అనే నమ్మకంతో ఇన్వెస్టర్లు హైదరాబాద్ ని సేఫెస్ట్ కారిడార్ గా భావిస్తున్నారు.